మేము నేరస్తులకి జాబులు ఇవ్వం. మీకు ఎంత సమర్థత ఉన్నా ఈ జాబ్ అయితే మీకు రాదు. ఆ చారుశీల ఉన్నదంతా లాక్కుని మిమ్మల్ని బయటికి నెట్టిందట కదా. అన్నట్టు మీకు ఒక విషయం తెలుసా? ఆ ఇంటర్వ్యూకి భార్గవి కూడా వచ్చింది. అయినా ఈ మధ్యలో రాందానివి ఇప్పుడే పరిగెట్టుకుని ఎందుకొచ్చావు? నన్ను సాధించటానికా లేక సానుభూతి చూపించటానికా? సాధించడానికి నేను నీకు శత్రువుని కాదమ్మా, అమ్మ కాని అమ్మని. మన మధ్య పేగుబంధం లేకపోయినా ప్రేమ బంధం ఉంది భార్గవి. ఆ బంధం మన మధ్య ఉన్న అంతరాన్ని దూరం చేసి నా బిడ్డ ఎలా ఉందో చూడాలని నన్నిక్కడికి తీసుకొనొచ్చిందమ్మా. రామ్మా, నిన్నీ పరిస్థితిలో చూడటం నా వల్ల కాదు. పదమ్మా వెళ్దాం. ఎక్కడికి? నా దగ్గరికి రామ్మా. నువ్వెక్కడున్నావు? ఆ మనుషుల దగ్గరేగా. నన్ను కాదని నా శత్రువుల పంచన చేరావు. నా పరిస్థితి బాగోలేదని తెలిసి దాన్ని అవకాశంగా తీసుకొని నన్ను తీసుకుని వెళ్లి వాళ్ల కాళ్ల దగ్గర పడేయాలి అని చూస్తున్నావు, అంతేగా? వద్దమ్మా, ఇకనైనా మనుషులకు దూరంగా బ్రతికే అలవాటు మార్చుకో. మంచి మనసుతో లోకాన్ని చూడటం అలవాటు చేసుకో. నువ్వు బాగున్నప్పుడు నీ చుట్టూ చేరి తినేవాళ్లనే నమ్మావు. నీకోసం నిజంగా కన్నీళ్లు కార్చేవాళ్లని దూరం చేసుకున్నావు. కోట్ల రూపాయలు ఇవ్వలేని ఓదార్పు మనసులో నుంచి వచ్చే ఓ కన్నీటి బొట్టు అందిస్తుందని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు తల్లి. నాకు ఎవరి ఓదార్పు ఎవరి సానుభూతి అవసరం లేదు. నా మా నాన్న నన్ను వదిలే. నాకు పడటమే కాదు, లేచి నిలబడటం కూడా తెలుసు. పరిగెత్తి విజయం సాధించటం కూడా తెలుసు. నీకున్న మానసిక స్థైర్యం నాకు లేదమ్మా. అందుకే నేనిలా చూడలేకపోతున్నాను. నాకు తెలిసిన భార్గవి ఇలా బ్రతకటం నేను చూడలేనమ్మా. నాతో రామ్మా. నేనెక్కడికి రాను. రావాల్సిన అవసరం లేదు. నాకు ఎవ్వరూ లేరు. చిన్నప్పటి నుంచి అనాథగానే పెరిగాను. ఇప్పుడు అలాగే ఉన్నాను. ఎవరూ లేని అనాథగా రావద్దు. ఓ అతిథిగానైనా రామ్మా. నీ మర్యాదకు నీ గౌరవానికి ఏ భంగమూ రానివ్వను. వద్దాయమ్మా, నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. అన్నీ బాగున్నప్పుడు ఇలా పిలిచుండుంటే బహుశా నీకోసం వచ్చేదాన్నేమో. కానీ ఈ పరిస్థితుల్లో నేను ఎక్కడికి రాను. నాకు బ్రతకడం ఇష్టం, నాకు పోరాడడం ఇష్టం, నాకు గెలవడం ఇష్టం. అంతేకాని తల వంచడం చేత కాదు, నాకు నచ్చదు. ఇది తలవంచడం కాదమ్మా, సేద తీరడం అనుకో. వద్దు, నాకింకేం చెప్పొద్దు. వెళ్ళిపో ఆయమ్మా. వీలైతే మళ్ళీ ఇంకోసారి రావద్దు. ప్లీజ్ వెళ్ళిపో. ఎవర్రా అది? ఎవర్రా అది? వెనక్కి తీసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని రావాలని తెలీదా? దగ్గర కిందకి
వెళ్ళిపోయి అతనితో పెట్టుకునేవేంట్రా? నువ్వు ఉండక్క, నువ్వు భయపడకు, మనకేంటి? ఇప్పుడు మనం కోటీశ్వరులం. ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఓయ్ మర్యాద మర్యాద ఇచ్చి మాట్లాడు. నేనెవరో తెలుసా? కోటీశ్వరుడు దేవుణ్ణి. ఇదిగో ఈ ఖరీదైన కోటు వేసుకున్నాను, చూసుకో. వేసుకున్న సూటు నీది కాదు, వెలగబెడుతున్న ఈ లెవెల్ నీది కాదు. ఏం చూసుకోండ్రా ఇంతగా నువ్వు రెచ్చిపోతున్నావు? ఓయ్, ఏంటి నా తమ్ముడిని పట్టుకుని రాగి అంటున్నా? మేం ఇదివరకటి మనుషులం కాదు, కోటీశ్వర్లం. అది గుర్తుంచుకుని మాట్లాడు. కారు వెనక్కి తీసేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి. నీ డబ్బా కారుతో వచ్చి మా కార్ని గుద్దుతావా? అసలు నువ్వు కావాలనే గుద్దావు కదూ. నీకు కుళ్ళు. మేము కోటీశ్వర్లం అయ్యామనే కోపంతోనే గుద్దావు. అక్క, అసలు ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అవునవును, అవసరమైతే 1 లక్ష ఎదురిచ్చైనా ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టకూడదు. ఓయ్! ఓయ్! అప్పుడు కాదురా, ఇప్పుడు కంప్లైంట్. ఓ ఇప్పుడు చెప్పరా. ఏంట్రా నువ్వు కోటీశ్వరుడువా? ఈ ఆస్తి నీ తాత రాసిచ్చాడా, నీ బాబు రాసిచ్చాడా నీకు? ఆ? చెప్పరా. ఇదిగో ఇలా మీద పడి కొట్టడం, పెద్ద మనుషుల్ని ఇన్సల్ట్ చేయడం, ఇదంతా పెద్ద క్రైమో. యు నో ఏయ్. యు నాట్. ఇంకొక మాట నీ నోటమ్మటి ఇంగ్లీష్ మొక్క వచ్చిందంటే చంపేస్తారు. మాట్లాడకుండా ఉంటున్నారని తెగ రెచ్చిపోతున్నారా? మీ బ్రతికి ఎవరికి తెలియదు అనుకుంటున్నారు? నా కూతుర్ని మోసం చేసి ఆస్తి రాయించుకుని గొప్పవాళ్ళు వైపు అనుకుంటున్నారా? నా కూతురు వచ్చి నాన్న నా ఆస్తి నాకు కావాలి అని ఒక్క మాట అన్న మరుక్షణం నీ తాట తీసి మరీ ఆస్తి వెనక్కి తీసుకుంటాడు. అర్థమైందా? నా కూతురికి పరివర్తన రానంత వరకే నీకీ భూమి మీద నూకలు. అప్పటిదాకా మర్యాదగా ఉండండి. తేడా వచ్చిందో వామ్మో! జాగ్రత్త. అమ్మా! గట్టిగా కొట్టాడా తమ్ముడు? గట్టిగా కొట్టదు ఏంటక్క? అమ్మా! నేను నీకు శత్రువుని కాదమ్మా, నీ కన్న తండ్రిని. పద మన ఇంటికెళ్దాం. నిన్నీ పరిస్థితిలో చూడటం నా వల్ల కాదు. పదమ్మా వెళ్దాం. ఏయ్, ఏయ్, ఎవరివే నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? షట్ అప్, మైండ్ యువర్ లాంగ్వేజ్. అబ్బా, నీకు తోడు ఇంగ్లీష్ ఒకటా? ఈ టైంలో ఇక్కడేం పని నీకు? ఏ ఇక్కడ కూర్చోకూడదా? కూర్చోవచ్చు, కానీ ఈ టైంలో నీలాంటి ఆడది ఇక్కడ ఎందుకు వచ్చి కూర్చుంటుందో మాకు బాగా తెలుసు. పద స్టేషన్కి. వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్? ఏయ్, ఇంకోసారి నీ నోట్ నుంచి ఇంగ్లీష్ ముక్క వచ్చిందంటే లాటి విరుగుతుంది. జాగ్రత్త మరి. ఆడపిల్లవని కూడా చూడను. పద పోలీస్ స్టేషన్కి. ఏయ్, అసలు నన్ను ఎవరు అనుకుంటున్నారు? ఎవరమ్మా? ఎవరు? ఎమ్మెల్యేవా, ఎంపీవా, సినిమా స్టార్గా? ఎవరు నువ్వు? ఏంటమ్మా, రోడ్డు మీద నిలబడి ప్యాసింజర్స్ కోసం బీటు వేస్తే అక్కడ దొరుకుతావని ఇలా పార్కొచ్చి బిజినెస్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. నేనొక కంపెనీకి ఓనర్ని తెలుసా? అనుకున్నా. నీ కంపెనీ కూడా ఉందా? ఎంతమందితో నడుపుతున్నావు కంపెనీ?
నోరు మూసుకున్నాడు, లేదంటే బలవంతంగా లాకెళ్లాల్సి ఉంటుంది. పద స్టేషన్కి, పద. వదలు పద. ఏయ్, పద. ఏయ్, ఆ, ఏయ్, పద. నడు. వదలు పద. వదలు Leave me. పద. వదలు ఏయ్ ఆగండి, ఏం చేస్తున్నారు అమ్మాయిని? నువ్వెవరు? ఈయన కోసమే వెయిట్ చేసినట్టుందిరా. ఎంత కుదిరిందేంటి బేరం? షడప్! తను అలాంటి మంచి కాదు. నువ్వు సర్టిఫికేట్ ఇస్తున్నావా? నేనెందుకు? మీ సిఐ గారే సర్టిఫై చేస్తారు, ఉండండి. సార్ 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 సారీ సార్, మీరెవరో తెలియక ఏదో వాగేశాం. ఇలాంటి టైంలో ఇక్కడ ఉంటే మా అనుమానాలు మాకు ఉంటాయి కదా సార్. నిజంగా సారీ సార్, మమ్మల్ని క్షమించండి అమ్మా. పదరా. కరెక్ట్. ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు భార్గవి. ముందు కారెక్కు. ఎక్కు. నన్ను అందరి ముందు చెడ్డవాడిగా చూపించడం కోసం చాలా ప్రయత్నాలు చేశావు. కోర్టు దాకా వెళ్ళావు. కానీ చివరికి నువ్వే పరిస్థితుల్లో నిలబడ్డావో చూడు. అయినా ఏం సాధించావు భార్గవి? నన్ను నాశనం చేసి ఏదో సాధిద్దాం అనుకున్నావు కదా. చివరికి నీకెలాంటి పరిస్థితి వచ్చిందో చూడు. ఇంత జరిగినా ఇంకా నీకు పట్టుదల అవసరమా? నువ్వు మారితే నిన్ను ఆదరించడానికి చందు కానీ, అంకుల్ కానీ, అర్చన ఆంటీ కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు తెలుసా. నిన్ను రావడం కొంచెం ఆలస్యం ఉంటే ఏం జరిగేదో తెలుసా? ఒక్కసారి ఆలోచించు. అసలు ఈ పరిస్థితి అంతా నీకు అవసరం అంటావా? ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకో భార్గవి. ఒక నిమిషం కారాపుతావా? ఎందుకు? దయచేసి కారాపు ప్లీజ్. భార్గవి, భార్గవి, అడగకుండానే వచ్చి అడ్డుపడ్డావు. అడగకుండానే లిఫ్ట్ ఇచ్చి నాకు సాయం చేశావు. వీటికి మరో మనిషికైతే నేను థ్యాంక్స్ చెప్పేదాన్ని, కానీ నీకు చెప్పను. ఎందుకంటే ఈ రోజు నా ఈ పరిస్థితికి కారణం నువ్వు. జనరల్గా అందరూ మంచి చేసిన వాళ్ళని జన్మలో మర్చిపోలేవు అని అంటారు. కానీ నేను నాకు అన్యాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోను. వేటాడి వెంటాడి చంపుతాను. బోన్లో ఉన్నంత మాత్రాన పులిలో ఉన్న పౌరుషం చచ్చిపోయింది అని అనుకోకు. నాలో పౌరుషం ఎప్పటికీ చావదు. గుడ్ బై. చూడు, నాకు ఎవ్వరి సాయమూ అవసరం లేదు. నీలాంటి వాళ్ళ సాయం అస్సలు అవసరం లేదు. బ్రోతల్గా వాళ్ళు అరెస్ట్ చేసుంటే అక్కడే వాళ్ళంతా చూసేదాన్ని. కానీ ఆ రోజైనా ఈ రోజైనా కేవలం నీ మీద పెంచుకున్న ప్రేమకే తలొగ్గాను. అది తెలుసుకో.
అమ్మా అమ్మా అక్క అక్కో అక్క అక్క అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంట్రా నీ గోల? నెమ్మదిగా. నొప్పేస్తుందక్క నొప్పి. అయినా వాడు తొంపదేగా అంతలా కొట్టాడంటక్క. 4 దెబ్బలకే బుక్క పూర్లా వాసిందే. ఇంకో 10 రౌండ్లు కొట్టుంటే నా పరిస్థితి ఏంటక్క? ఏముంది, హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందిరా. నొప్పి తగ్గేలా లేదక్క. జ్ఞానదంతం కదిలినట్టు అనిపిస్తుందక్క. నీకు జ్ఞానమే లేదు కదరా. ఇక ఆ దంతం ఊడిపోయినా పర్వాలేదు. అక్క లేకపోతే ఏంట్రా, పోయి ఎవరు దొరకనట్లు అతనితోనే గొడవ పెట్టుకుంటావా? మనం కోటీశ్వర్లం అక్క. భయపడితే ఎలాగని బిల్డప్ ఇచ్చా. రే, మనకి కోట్లు అప్పనంగా వచ్చినవిరా, వాళ్ళకి కష్టపడితే వచ్చినాయి. మనది వాపు, వాళ్ళది బలుపు. వెనక ముందు ఆలోచించకుండా పోయి గొడవ పెట్టుకున్నాం. బలం ఉన్నోడు కొడితే ఎలా ఉంటుందో అర్థమైంది కదా. చాలా బాగా అర్థమైందక్క. కానీ నువ్వు ఆడదాని కావడం అలా బతికిపోయావు. లేకుంటే నాకన్నా నీకు 4 ఎక్కువ పడేవి. రే, నన్ను కొట్టాలంటే అంత ఈజీ కాదురా. ఎన్ని డక్కా ముక్కీలు తింటే నేను ఈ స్టేజ్కి వచ్చుంటాను. అయినా ఆ కృష్ణగాడికి అంత కసేంటక్క? కన్న కూతురు కదరా, మరి ఆ ప్రేమ ఎక్కడికి పోతుంది? ఏం కూతురు? వాడు ఎంతసేపు నా కూతురు అంటున్నాడు. కానీ ఆ భార్గవి కనీసం కృష్ణని పట్టించుకున్న పాపానే పోలేదు. ఈ ఇంటికి వచ్చినప్పుడైతే అవుట్ హౌస్ లో పడేసింది, డ్రైవర్ గా వాడుకుంది, కుక్కలకు పడేసినట్టు తిండి పడేసింది. ఇంత నీచంగా చూశాక కూడా ఇంకా నా కూతురు అని ఏడుస్తాడేంటక్క? అదేరా ఆ కృష్ణగాడికి మనకి ఉన్న తేడా. మనం అవకాశం కోసం ఎదురు చూస్తాం, అదును చూడగానే ఉన్నదంతా ఊడ్చేస్తాం. కానీ ఆ కృష్ణ బయటికి నెట్టినా అవమానించినా ఈ ఇంటికి ఆస్తికి కాపలాగానే ఉంటున్నాడు. అందుకేగా అతన్ని ముందు బయటికి పంపించాం. ఏది ఏమైనా అక్క, ఈ వాచిపోయిన నా చంపలు చూస్తుంటే ఆ కృష్ణగాడికి భార్గవి మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. అస్సలు వీళ్ళని కాదని ఆ భార్గవి ఎక్కడుందో ఏం చేస్తుందో. ఏమండి, ఏమైందండి? చాలా నీరసంగా కనిపిస్తున్నారు. ఏం లేదు చందు. తలనొప్పిగా ఉందా? స్నానం చేస్తారా? ఏమొద్దు చందు. ఏంటండి, ఏమైనా ఇబ్బందా? చెప్పండి. చందు, ఈ జన్మలో మనం చేసిన పాపాలు ఈ జన్మలోనే అనుభవించాలి అంటారు కదా. అది భార్గవి విషయంలో అక్షరాలా నిజమైంది చందు. భార్గవిని ఒకవైపు ఆస్తి పోయింది, ఆదరించే మనుషులు దూరమయ్యారు, చివరికి అవమానాల పాలవుతుంది. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగజారిందో తెలుసా? కోట్లు చేతిలో ఉన్నప్పుడు
కనుసైగలతో అందరినీ శాసించిన మనిషి ఈరోజు నడి రోడ్డు మీద అర్ధరాత్రి చాలా దారుణంగా అవమానాలు పాలైంది. అవునా? మరేమనుకుంటున్నావు? ఒకప్పుడు భార్గవి చెప్తే మొత్తం డిపార్ట్మెంటే తన చేతుల్లో ఉండేది. అలాంటిది ఈ రోజు తన్ని చూసి కానిస్టేబుల్ కూడా లెక్క చేయడం లేదు. చివరికి బ్రోతల్ కేసు కూడా పెడతానికి చూసారు తెలుసా? రోతల్ కేసా? ఏం మాట్లాడుతున్నారండి? నిజం చందు, ఆ సమయానికి నేను అక్కడికి వెళ్ళకపోయింటే ఈ పాటికి భార్గవి పోలీస్ స్టేషన్లో ఉండేది తెలుసా? అన్నీ ఉన్నప్పుడు ఎవరిని లెక్క చేయలేదు. అందరూ తనకే అణిగిమణిగి ఉండాలి అని కోరుకుంది. అలానే సాధించుకుంది. చివరికి ఏ స్థాయికి దిగజారిందో చూడు. విచిత్రం ఏంటంటే ఇంత జరిగినా ఇంకా తనకి అహంకారం తగ్గలేదు తెలుసా? చింత చచ్చినా పులుపు చావలేదు అంటారు చూడు, అది భార్గవి విషయంలో అక్షరాలా నిజమైంది చందు. కానీ భార్గవిని అలాంటి కేసులో ఇరికించాలని చూడడం చాలా అన్యాయం కదండి. అన్యాయం అని మనకు అనిపిస్తోంది, కానీ భార్గవిలో ఏ మాత్రం తను బాధపడుతున్నట్టు ఫీలింగ్సే కనిపించట్లేదు తెలుసా? కనీసం ఆ కానిస్టేబుల్స్ వచ్చి అంత మాట అంటుంటే ఇలా కాదు ఇలా అని పూర్తి సమాధానమే చెప్పట్లేదు. ఇంకా వాళ్ళ మీద కోపంతో తిరగబడుతుంది. ఆ కోపం, ఆ అహంకారం తనకి ఈ జన్మకి తగదు. పాపం అనిపిస్తుందండి. పాపమా? ఎందుకు? ఏ విధంగా తన మీద పాపం అని తలచాల్సిందు? అదృష్టం బాగుండి తన దుర్మార్గం బయటపడింది, కానీ లేకపోతే ఈ పాటికి నేను జైల్లో ఊసలు లెక్క పెట్టాల్సి వచ్చింది.